దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్లో ఉన్నావ్ అత్యాచార కేసు ఒకటి. రాజకీయ శక్తి, పోలీసుల నిర్లక్ష్యం, న్యాయం కోసం ఒక బాధితురాలి పోరాటం. ఈ మూడు కలిసి భారత న్యాయ వ్యవస్థను కుదిపేసిన కేసిది. అసలు ఉన్నావ్లో ఏం జరిగింది? ఈ కేసు ఎందుకు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. 2017వ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా. అక్కడ నివసించే 17 ఏళ్ల బాలిక ఒక సంచలన ఆరోపణ చేసింది. తనను బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. నిందితుడు ఒక అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు కావడం వల్ల విషయం వెలుగులోకి రాలేదు. బాధితురాలి తండ్రి ఈ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. కానీ అక్కడ అతన్ని తీవ్రంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. కొద్ది రోజులకే ఆయన కస్టడీలో గాయాల వల్ల మృతి చెందారు. ఇది దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. అత్యాచారం ఒకటి, న్యాయం అడిగితే ప్రాణాలు పోవడం ఇంకొకటి. ఇలా ఈ కేసు మరింత తీవ్రంగా మారింది. మీడియా ఒత్తిడి, ప్రజల ఆందోళనలతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ విచారణలో బాధితురాలి ఆరోపణలు నిజమేనని తేలాయి. కులదీప్ సెంగార్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. సుదీర్ఘ విచారణ తరువాత 2019లో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కులదీప్ సింగ్ సెంగార్కు జీవిత ఖైదు శిక్ష విధించారు. అంతేకాదు బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన కేసులో అదనంగా 10 సంవత్సరాల శిక్ష కూడా పడింది. ఇది అప్పట్లో బాధితురాలికి న్యాయం జరిగినట్లు భావించారు. అయితే ఇటీవల ఈ కేసులో మరోసారి చర్చ మొదలైంది. ఢిల్లీ హైకోర్టు కొన్ని కారణాలతో సెంగార్కు బెయిల్ ఇవ్వడంపై వివాదం చెలరేగింది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బెయిల్ ఆదేశాలను స్టే చేసింది. ఉన్నావ్ కేసు ఒక క్రైమ్ కేసు మాత్రమే కాదు, రాజకీయ శక్తి ముందు ఒక సాధారణ కుటుంబం ఎదుర్కొన్న పోరాటానికి ప్రతీక. ఈ కేసు న్యాయం ఆలస్యమైనా సాధించవచ్చు అనే ఆశను చూపించింది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.